తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్ పార్ట్ టైం వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం నస్పూర్లోని కలెక్టరేట్ ఎదుట 3వ రోజు కూడా ధర్నా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నిరసన జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 64ను తక్షణమే రద్దు చేయాలని వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ జీవో కారణంగా తమ వేతనాలు తగ్గాయని, తమను అవుట్సోర్సింగ్లోకి మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 35 సంవత్సరాలుగా వివిధ పేర్లతో పనిచేస్తున్న సుమారు 3070 మంది వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నుంచి జీతాలు అత్తలేవు సారు. ఈ మంచిర్యాల జిల్లాలో చేస్తున్నాము, మరి మేము కిరాయికుంటాము. పిల్లలకి ఏం పెట్టుడు, మేమేం తినుడు. మాకు హాస్టల్లో ఒక్కలంటే బతుకుతాము, ఒక్కలంటే ఒక పూటకు తింటాము, 2 పూటలకు తింటాము. కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏం పెట్టుడు. రోజు మాకు అప్పులు ఇస్తారా, దుకాణంలో ఉద్దర సరుకులు ఇస్తారా? ఇన్ని రోజుల పూట జీతాలు ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి? మరి ఈ కేసీఆర్ ఉండగానైనా 3 నెలలకో 2 నెలలకో అత్తుండే జీతము. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి వెళ్ళి అయితే మొత్తానికి 6 నెలలు జీతం అయిపోయింది. మరి ఇప్పుడు దసరా పండుగ, ఈ దసరా పండుగకు మాకు జీతాలు రాకపోతే మరి మేము ఏం చేసి తినుడు? ఇప్పుడు పిల్లలందరూ ఇళ్ళకి వస్తారు. ఇళ్ళకి వచ్చిన తర్వాత మేము పిల్లలకి ఏం పెట్టుడు మరి ఆ పిల్లలకు? ఇప్పుడు దుకాణంలో సరుకు ఇవ్వని అని పోతే దుకాణం వాళ్ళు ఇయ్యరు ఉద్దరా. మరి మేము ఇక వచ్చి తినుకుంటా అప్పుల మీద పెట్టుకొని ఉంటే ఆయన 5-6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే మేము ఎట్లా? మరి ఇంకా 5,000 జీతాలు అని అంటాను. 5,000 జీతాలు మాకేం సరిపోతుంది? జీతాలు ఎందుకు దించుడు? జీతాలు తక్కువ చెయ్యొద్దు. ఇప్పుడు ఫస్ట్ ఎంత జీతం ఇచ్చిండో అంతే జీతం ఇయ్యని. మేము పని చేస్తలేదని కాదు. పొద్దున 6కి పోతే సాయంత్రం 7, 8, 9 అవుతుంది. మాకు పిల్లలకు వంట పెట్టాలి, మీరు బోల్దోమాలి, పోవాలి అని వాడము హెచ్చన అంటాడు. అంతసేపు పని చేసినా కానీ మాకు ఇంటికాడ పనులు వదిలేసి మేము హాస్టల్లో పోయి పనులు చేస్తాము. పనులు చేసిన తర్వాత మాకు నెలకి ఇవ్వకపోయినా 2 నెలల కన్నా జీతం ఇవ్వాలి కదా. ఇప్పుడు 6 నెలల పంట మేము జీతాలు ఇవ్వకపోతే మేము ఏం తిని బతుకుడు? మరి ఇప్పుడు మళ్ళీ జీతాలు దించుతామని అంటారు. జీతాలు దించుతే మేము ఎట్లా బతకాలి? మరి అప్పులు ఎట్లా ముట్టాలి? మేమేం చేసి బతుకుడు? ఇదొక పని ఉంది మాకు, ఏదో మేము తింటానమని అనుకుంటాము. మేము అప్పులు తెచ్చుకుంటా తినుకుంటా పోతే మాకు మళ్ళీ అప్పు ఎవరు ఇస్తారు? డబ్బులు